కంటోన్మెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేసేందుకు బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రజల అభివృద్ధి కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల అభివృద్ధి సాధ్యమని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న నేతలు ఉన్నారు. మనతో పాటు రామకృష్ణ గారు, వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు మీ ఉన్న ఎజెండా ఏంటి, ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నారు, ఏం చెప్పాల్సింది? ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలకు ఇచ్చిన పాలన బట్టి ఏ విధంగా అయితే భారతదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారో, ఏ విధంగా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిందో, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుందో, అన్ని సెక్టార్స్ ఏ విధంగా అయితే హెల్త్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, ఏ విధంగా భారతదేశం ముందు పోతుందో ఆ ఒక ట్రాక్ రికార్డుపై మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఒక మంచి వేవ్ నరేంద్ర మోడీ గారి కోసం, నరేంద్ర మోడీ గారిని మరొకసారి తీసుకురావాలని, నరేంద్ర మోడీ గారితో పిలుపునిచ్చారు అబ్కి బార్ 400 పార్ అని, అవన్నీ కూడా రియాలిటీలో రావాలని ప్రజలందరూ కూడా ఆ మూడ్ లో ఉన్నారు. తప్పకుండా మేము మల్కాజిగిరి ఎంపీ గెలవడం ఖాయము. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ బై ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో మా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం కూడా ఖాయం. ప్రత్యేకంగా మీ బీజేపీ నాయకుల సమన్వయం కొరవడిందని ఒక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు రకరకాలుగా అపోజిషన్ వాళ్ళు పుకార్లు ఎత్తారు. మేము ఎప్పుడు కూడా పార్టీకే పనిచేయడం జరుగుతుంది. ఎవరైనా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ కట్టుబడి ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. దాంట్లో భాగంగానే ఈ రోజు డాక్టర్ వంశతిలక్ గారికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడుతున్నారు. ఆయన గెలుపు 100% ఖాయం. ఎంపీగా ఈటలకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? 7 నియోజకవర్గాలు ఎవరైతే బాధ్యత చూస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ కంటోన్మెంట్ లో మటుకు ఒక 30,000 మెజారిటీ ఎంపీ గారికి వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందరు కూడా ఆత్మీయ సమ్మేళనాలు చెప్పేసి మిగతా పార్టీలు అందరూ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు ఎటువంటి ప్రోగ్రామ్ చేయట్లేదు, చాప కింద నీరులో పనిచేస్తున్నారా? మిగతా పార్టీలో ఒక వైఖరి వేరు, మాది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, కార్యకర్తల బలంపై నడుస్తుంది. కాబట్టి మాకు మా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రొటీన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము ఈరోజు ఎన్నికలనే కాదు 5 years కూడా ఇలాగే పనిచేస్తూ ఉంటాం. సో మా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. ఎవరైతే హడావిడిగా ఎన్నికలప్పుడు తెల్లబొరలు ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని పబ్లిక్ లో వస్తారో వాళ్ళు ఈ విధంగా అట్టహాసం చేస్తూ ఉంటారు. కానీ మా కార్యకర్తలు మా ఒక సిద్ధాంతం పైన మేము నడుస్తాం. గతంలో మీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం, అసలు దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంటే ఏ వ్యక్తి అయితే రాజకీయాల్లో నిలకడ లేకుండా ఉంటాడు, ఏ వ్యక్తికి అయితే ఓపిక ఉండదో, మరి అట్లాంటి వ్యక్తులు ప్రజా జీవితంలో గెలవడం చాలా కష్టం. మరి తప్పకుండా ప్రజలు మీరు వేచి చూడండి, ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఈ ఎన్నికల్లో సానుభూతి పనిచేస్తుందా, పనిచేయదా? సానుభూతి ఎవరి మీద ఎవరి కోసం అనేది నాకైతే ఐడియా లేదు. నాకైతే ఇక్కడ ఎన్నికల్లో సానుభూతి అనే ఫ్యాక్టర్ ఇంతవరకు ఇవ్వలేదు. థ్యాంక్ యూ అన్న. ఈ ఎన్నికల్లో సానుభూతి పక్కన పెట్టినా ఇంకా సానుభూతి అనేది కనబడే పరిస్థితి లేదు. మరొక వైపు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరిన అభ్యర్థిని నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు. ఫోటో స్టూడియో.